అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ లాట్ మన నెట్‌ఫ్లిక్స్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి 'పెళ్లి చూపులు అండ్ కంపెనీ' అంట. అది మరి సినిమా టైటిలా ఏంటి అనేది నాకు ఇక్కడ అంత క్లియర్ ఇండికేషన్ ఏం లేదు. 'మాసిక్ ఆఫ్ లీవ్స్ వెయిటింగ్ టు బి రిటర్న్' అని అంటున్నారు. సో ఇక్కడ వీళ్ళకి హీరో కావాలంట, హీరో ఫాదర్ కావాలంట, హీరో మదర్ కావాలంట, హీరో బాబాయ్ కావాలంట, హీరో పిన్ని కావాలంట, అలాగే కాఫీ షాప్ గర్ల్ కావాలంట, పెళ్లి చూపులు గర్ల్ కావాలంట, హీరోయిన్ కావాలంట, సంపత్ అనే క్యారెక్టర్ కావాలంట, మనోజ్ అని టీమ్ లీడర్ కావాలంట, గుణ అనే క్యారెక్టర్ కావాలంట, పూజ, రాము, ప్రమోద్, క్లయింట్, సిఇఓ, గర్ల్ విత్ హరి, గర్ల్ విత్ సహానా, ఆఫీస్ గర్ల్ బాలరాజు, టీఎల్ విత్ బాయ్, హరి వర్కింగ్ హెల్పింగ్ మ్యాన్, సంపత్ వర్కింగ్ బాయ్, హరి ఇంటర్వ్యూ గర్ల్, ఫనీ, ఇన్ని ఆల్మోస్ట్ ఒక 20-30 క్యారెక్టర్లకి వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉందంటే ఇక్కడ వాళ్ళ ఏజ్ గ్రూప్స్ ఏంటి అనేది ఏమీ లేదు కాబట్టి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే కొత్త సినిమాల ఓపెనింగ్స్ గురించి కూడా సమాచారం ఇవ్వగలరా అని రమణ రాంపల్లి గారు అడగడం జరిగింది. తప్పకుండా దీని గురించి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను సార్. సార్ నేను మహర్షి రమణ గారు నేను మీకు చెప్పేది ఏంటి అంటే మీరు కూడా ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు కూడా చాలా సినిమాలు చేస్తున్నారు కాబట్టి మహర్షి గారు మీకు తెలియంది కాదు. ఇండస్ట్రీలో ఎలాగుంటుంది అంటే ఒక సినిమా అనేది మనం ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎలా ఓపెన్ అవుతుంది అంటే మనం పిఆర్ఓ టీంతో టచ్లో ఉండాలండి. పిఆర్ఓ టీంతో టచ్లో ఉండాలి అంటే ఒక పిఆర్ఓకి మనం మంత్లీ శాలరీ ఎంతో కొంత ఇస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఎక్కడెక్కడ సినిమాలు ఓపెనింగ్ అవుతుంది, ఏ సినిమాలు ఓపెనింగ్ అవుతుంది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది పిఆర్ఓ టీం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటాను అంటే మనది ఛానల్ మానిటైజ్ అయింది, ఆల్మోస్ట్ $97 $98 ఇప్పుడు మన అకౌంట్లో ఉంది. నాకు ఇది మానిటైజ్ అయ్యి అమౌంట్ అనేది వస్తుంది అనుకున్నప్పుడు నేను గ్రేట్ ఎక్స్టెంట్ వరకు వెళ్ళి ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఏంటి, అలాగే ఓపెనింగ్స్ ఏంటి, దీనికి సంబంధించి అవసరమైతే ఒక కెమెరా డిపార్ట్మెంట్ పర్సన్ని పెట్టేసుకొని ఒక పిఆర్ టీమ్ని పెట్టేసుకొని వాళ్ళతోటి దానికి సంబంధించిన ఏమంటారు ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఇది చేసుకొని వాటిని షూట్ చేసుకొని వచ్చి మనకు పెడుతూ ఉంటాను. బట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇంకా మానిటైజ్ అవ్వలేదు, మనకి ఇంకా రెవెన్యూ అనేది ప్రాపర్గా జనరేట్ అవ్వట్లేదు కాబట్టి నా నా ఆలోచన దృక్పథం ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే దేని మీద అయితే సంపాదన ఉంటుందో ఆ సంపాదన నుండి ఖర్చు పెట్టాలి తప్పించి మనం వేరే దాని నుండి సంపాదించి ఇక్కడ ఖర్చు పెట్టకూడదు అనేది నా ఒపీనియన్. అది మంచో చెడు నాకు అలా ఉండిపోయింది కాబట్టి షూర్ అండి ఇప్పుడు కాదు కానీ ఇన్ ఫ్యూచర్లో మీరు ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నారో అది తప్పకుండా పాసిబుల్ అయ్యే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఒక ఐడియాని నా ముందు ఉంచినందుకు తప్పకుండా దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అనేవి ఇన్ ఫ్యూచర్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మీలో ఎవరికైనా ఇంకా మన ఛానల్ త్రూ ఏమేం చేస్తే బాగుంటుందని మీకేమైనా ఐడియాస్ కానీ థాట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, కాంటాక్ట్ రమేష్ దేవెండ్ల అని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి, చెప్తాను నోట్ చేసుకోండి. 9701-729-809. ఐ రిపీట్ 9701-729-809. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీల్లో వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బాక్స్లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.